వెల్కమ్ టు అనదర్ న్యూ వ్లాగ్. విజయవాడ నుండి లడాక్ ట్రిప్ డే 6. ఇది వచ్చేసి వ్లాగ్ 4 అన్నమాట. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి మేము ఆగ్రాలో అయితే ఉన్నాము. ఆగ్రాలో వచ్చేసి ఇది వచ్చేసి మీరు చూసేది టూంబ్ ఆఫ్ అక్బర్ అన్నమాట. ఇది వచ్చేసి ఆగ్రా నుండి ఒక 12 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ప్రజెంట్ ఏంటంటే నేను ఆగ్రా నుండి ఢిల్లీకి అయితే వెళ్తున్నాను. ఆ ఢిల్లీకి వెళ్ళే దీంట్లో ఈరోజు ఇది వచ్చేసి ఆగ్రాలో లాస్ట్ పాయింట్ అనమాట. ఇది కవర్ చేసుకుని ఇక్కడ నుండి డైరెక్ట్ ఢిల్లీకి అయితే వెళ్ళిపోతాను. ప్రీవియస్ వ్లాగ్స్ మీరు చూడకపోతే వెళ్ళి చూడండి, మీకు మొత్తం అర్థమైద్ది, అంటే ఈ మొత్తం జర్నీ అనేది. ప్రజెంట్ ఏంటంటే ఈ అక్బర్ టూమ్ అనేది కంప్లీట్ చేసుకుని మేము ఢిల్లీకి అయితే వెళ్తాము. ఢిల్లీలో అయితే బండి సర్వీస్కి అయితే ఇవ్వాల్సి ఉంది. బండి సర్వీస్కి ఇచ్చిన తర్వాత అక్కడ లోకల్లో ఏమైనా ప్లేసెస్ ఉంటే కవర్ చేసి అవి కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి అక్బర్ టూమ్ వచ్చేసి ఎంట్రీ టికెట్ వచ్చేసి మామూలుగా అయితే 25 రూపాయలు ఎంట్రీ టికెట్ ప్లస్ ట్యాక్స్ ఒక 5 రూపాయలు, మొత్తం 30 రూపాయలు. ఆన్లైన్ చేస్తే ఏంటంటే 20 రూపాయలు టికెట్, 5 రూపాయలు ట్యాక్స్, 25 రూపీస్. మ్యాక్సిమం ఆన్లైన్ చేయడానికి ట్రై చేయండి. ప్రజెంట్ టూంబ్ దగ్గరికి అయితే వచ్చా కదా, లోపలికి వెళ్ళి మీకు టూంబ్ గురించి మొత్తం వివరించి మీకు చూపిస్తాను. మొత్తం టూంబ్ ఉందా మొత్తం గార్డెన్ ఏరియా మొత్తం చూసుకోవచ్చు మీరు. చాలా పెద్ద గార్డెన్ ఏరియా అనమాట. మొత్తం 119 ఎకరాల్లో అయితే ఈ టూంబ్ ప్లస్ ఈ గార్డెనింగ్ మొత్తం అయితే ఉంది. మీరు ఇక్కడ నుండి ఈ వీడియో చూసుకుంటే ఒక స్ట్రైట్ వ్యూ అనేది కనిపిస్తుంది కదా ఆ ద్వారం దగ్గర నుండి. ఆ స్ట్రైట్ వ్యూ అయితే చాలా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది ఆ వ్యూ. ఇన్కేస్ మీరు ఇక్కడికి వచ్చినట్టయితే ఇక్కడ నుండి అయితే ఆ స్ట్రైట్ వ్యూ అయితే చూడండి, చాలా బాగుంటుంది. ప్రజెంట్ నేను ఆ లోపలికి వెళ్ళి కూడా మీకైతే చూపిస్తాను. ప్రజెంట్ అయితే నేను గేట్ లోపల నుండి అయితే లోపలికి వచ్చాను. ఈ టూంబ్లో ఈ గేటే హైలైట్గా అయితే ఉంటుంది. ఈ గేట్ లోపల రాగానే మీకు ఎదురుగా ఏదైతే కనిపించుద్దో అదే టూంబ్ అన్నమాట. నేను ఆ టూంబ్ దగ్గరికి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను మొత్తం వ్యూ. ఈ మొత్తం మీరు చూసుకోవచ్చు ఎంత పెద్ద విస్తీర్ణంలో అయితే ఉందో. మొత్తం వచ్చేసి 119 ఎకరాల్లో అయితే ఉంది. నేను ప్రీవియస్ వీడియోలో మీకు ఆగ్రా ఫోర్ట్ గురించి చెప్పా కదా, ఆ ఆగ్రా ఫోర్ట్ వచ్చేసి 94 ఎకరాల్లో విస్తరించింది. ఆ 94 ఎకరాలు తిరగడానికి మాకైతే హాఫ్ డే పట్టింది. ఇదంతా మీరు చూసుకుంటే 119 ఎకరాలు దాదాపు అంత పెద్ద విస్తీర్ణంలో అయితే ఉంది. ఈ గార్డెనింగ్ ఏరియా కానీ మొత్తం ఈ టూంబ్ ఉన్న ఏరియా మొత్తం. ప్రజెంట్ నేను లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను ఆ వ్యూ మొత్తం. ఇక్కడ నుండి మీరు చూసుకోవచ్చు ఈ టూంబ్ వ్యూ మొత్తం ఎలా ఉందో. అక్కడక్కడ వైట్ మార్బుల్తో కూడా ఇచ్చేసారు. ప్లస్ పైన కూడా కొన్ని అంటే ఒక ఫ్లోర్లు టైప్ అయితే ఉన్నాయి, గదులు గదులు టైప్లో. ఆ పైకి కూడా వెళ్ళి కుదిరితే వీడియో అవకాశం ఉంటే పైకి కూడా వెళ్ళి చూపిస్తాను. లోపలికి కూడా వీడియో తీయడానికి అవకాశం ఉంటే లోపలికి కూడా వెళ్ళి మీకైతే చూపిస్తాను. టూంబ్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాను. ఇక్కడ మీరు ఎంటర్ అవ్వగానే ఆ పెయింటింగ్స్ ఎంత బాగున్నాయో చూసారా. ఆ పెయింటింగ్స్ చాలా చాలా హైలైట్గా అనిపించింది నాకు. ఆ పెయింటింగ్స్ కానీ ఆ చుట్టూతర డిజైన్స్ కానీ అసలు ఇప్పట్లో ఈ డిజైన్స్ కూడా వేయలేరు, అంత ఇదిగా ఉన్నాయి. చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. కానీ పైన ఆ డిజైన్స్ అన్నీ డ్యామేజ్ అయితే అయి ఉన్నాయి. సైడ్లో అయితే ఉన్నాయి బాగానే, పైన అయితే రిపేర్ అయితే చేస్తున్నారు. ప్రజెంట్ పైకి వెళ్ళడానికి అయితే అవకాశం లేదు. ఈ టూంబ్ లోపలే ఉంది అవకాశం. ప్రజెంట్ నేను టూంబ్ లోపల మొత్తం చుట్టూ తిరిగి అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడే మెయిన్ టూంబ్ ఉన్న ఏరియాలోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇదే అక్బర్ యొక్క సమాధి అనమాట. మొత్తం మీరు చూసుకోవచ్చు ఈ మొత్తం చుట్టూత్ర ఎంత పెద్దదిగా ఉందో. ఈ ఏదైతే అక్బర్ యొక్క సమాధి ఉందో ఇది వచ్చేసి 1605 నుండి 1613 ఆ టైంలో అయితే అక్బర్ యొక్క కొడుకు జహాంగీర్ అయితే ఈ టూంబ్ని అయితే మొత్తం ఈ 119 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న టూంబ్ ఏరియాలు మొత్తాన్ని అయితే ఈ డెవలప్ చేశారు. ప్రజెంట్ నేను ఈ టూంబ్ దగ్గర నుండి అయితే బయటకైతే వెళ్ళిపోతున్నాను. ప్రజెంట్ అయితే నేను ఆ టూంబ్ ఉన్న ఏరియా నుండి బయటకైతే వచ్చేసాను. పైకి వెళ్ళే అవకాశం అయితే లేదు. ఆ టూంబ్ పక్కనే కొన్ని చిన్న చిన్న టూంబులు అయితే ఉన్నాయి. అవి ఏంటో కానీ అక్కడ పేర్లు అయితే ఏం మెన్షన్ చేసి అయితే లేవు. ఈ టూంబ్ ఈ ఏరియా వచ్చేసి మొత్తం ఈ టూంబ్ ఉన్న ఏరియాను ప్లస్ ఎంట్రీ గేట్ రెండే ఈ మొత్తం ఏరియాకి హైలైట్గా అయితే ఉన్నాయి. చుట్టూతర మొత్తం వచ్చేసి అన్ని గార్డెనింగ్ ఉంది మొత్తం వచ్చేసి. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోయి ఢిల్లీకి అయితే వెళ్ళిపోతున్నాను. ఢిల్లీకి వెళ్తూ మీకైతే అప్డేట్ ఇస్తాను. నేను ఢిల్లీ వరకు వెళ్తున్నానని చెప్పాను కదా మీకు. ప్రజెంట్ అయితే ప్లాన్ అయితే చేంజ్ అయింది. వెళ్ళే దారిలో మథురాను బృందావన్ రెండు కవర్ చేసుకుని ఢిల్లీకి అయితే వెళ్తాను. ప్రజెంట్ మథురా వైపు అయితే వెళ్తున్నాను. మథురా వెళ్ళేసరికి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాను. దారిలోనే ఉన్నాం. ఇంకా ఇక్కడ నుండి 20 కిలోమీటర్లు అని చూపిస్తుంది. మథురా వెళ్ళి అక్కడ శ్రీకృష్ణ జన్మస్థలం ఉంది, ఆ శ్రీకృష్ణ జన్మస్థలం చూపించి అక్కడ నుండి బృందావన్ వెళ్ళి బృందావన్లో కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, ఇస్కాన్ టెంపుల్ కానీ మిగతా టెంపుల్స్ అన్ని మీకు కవర్ చేసి ఈ రోజంతా ఈవినింగ్ కల్లా ఢిల్లీకి అయితే చేరుకుంటాను. అంటే ఇప్పుడే మథురా శ్రీకృష్ణ జన్మస్థలం దగ్గరికి అయితే వచ్చాము.
ఇదే మెయిన్ టెంపుల్ అన్నమాట. టెంపుల్ లోపలికైతే మొబైల్ ఫోన్ ఏం అలౌ ఉండదు, లోపలికైతే ఏం అలౌ చేయరు. ఏదైతే మీరు రైట్ సైడ్ ఇక్కడ కనిపిస్తుంది అటువైపు మొబైల్ ఫోన్ అవి డిపాజిట్ చేసేయాలి, స్లిప్పర్స్ కూడా అక్కడే పెట్టేయాలి. అక్కడ పెట్టేసి ఈ గేట్ ద్వారానే లోపలికైతే వెళ్ళాలి. లోపలైతే మా ఫ్రెండ్ అయితే వెళ్ళొచ్చాడు, 10 నిమిషాల్లోనే దర్శనం అయితే అయిపోయింది. చాలా బాగుందన్నాడు లోపల మొత్తం. ఇటువైపు నుండి 2 గేట్లు అయితే ఉన్నాయి, ఎంట్రీ గేట్లు. ఇటువైపు నుండి ఒక గేట్ ఉంది, అటువైపు నుండి అయితే ఇంకో గేట్ ఉంది. 2 గేట్ల ద్వారా అయితే ఎంటర్ అవ్వచ్చు. ప్రజెంట్ లోపలైతే మొబైల్ ఫోన్ అలాంటి ఏం లేవు కాబట్టి నేను మీకైతే బయట నుండి మీకు చూపిస్తున్నాను టెంపుల్ మొత్తం. అది మీకు దూరంగా కనిపిస్తుంది వచ్చేసి అదే అన్నమాట టెంపుల్, మెయిన్ టెంపుల్ అదే. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి బృందావన్ అయితే వెళ్తున్నాను. బృందావన్ వెళ్ళిన తర్వాత అక్కడ ఇస్కాన్ టెంపుల్ కానీ మిగతా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, అవి కూడా మీకైతే వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడే మా ఫ్రెండ్ అయితే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళొచ్చాడు. లోపలైతే వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ ఎలా లేదు, కానీ మా ఫ్రెండ్ అయితే ఒక 10 సెకండ్స్ వీడియో బిట్ అయితే తీశాడు. అది సౌండ్ లేకుండా పెడతాను చూడండి. ఈ టెంపుల్ కూడా ఏంటంటే ఇండియాలోనే ఫస్ట్ ఇస్కాన్ టెంపుల్ ఇదే అన్నమాట. ఇది చాలా ప్రత్యేకమైన టెంపుల్. ఇక్కడ నుండి పక్కనే ఇంకా ప్రేమ్ మందిర్ కూడా ఉండిద్ది. నేను ఆ ప్రేమ్ మందిర్ దగ్గరికి కూడా వెళ్ళి ఆ ప్రేమ్ మందిర్ కూడా మీకైతే చూపిస్తాను. ప్రెసెంట్ అయితే ఇస్కాన్ టెంపుల్ నుండి 500 మీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఆ ప్రేమ్ మందిర్ అనే ఒకటి అయితే ఉంది. ఈ ప్రేమ్ మందిర్ కూడా బాగా పాపులర్. ఈ ప్రేమ్ మందిర్ అయితే ప్రెసెంట్ అయితే క్లోజ్ చేస్తారు. కరెక్ట్గా 12:30కి అయితే క్లోజ్. నేను కరెక్ట్గా వచ్చేసరికి 12:30 అయిపోయింది టైము. మళ్ళీ 4:30కి అయితే ఓపెన్ చేస్తారు. లోపలది అయితే గేట్ దగ్గర నుండి అయితే చిన్న బిట్ అయితే వీడియో తీశాను, ఆ వీడియో అయితే చూడండి. ఆ మందిర్ వ్యూ అయితే మీకు కనిపించింది. మీరు వచ్చేటట్టు అయితే ఆన్ టైంలో వచ్చి చూడడానికి ట్రై చేయండి. ఇది కానీ ఇస్కాన్ టెంపుల్ వచ్చేసి 12:45కి అయితే క్లోజ్ చేస్తారు, మళ్ళీ 4:30కి ఓపెన్ చేస్తారు. ఇది వచ్చేసి 12:30కి అయితే క్లోజ్ చేసేస్తారు. మీరు ఆన్ టైంలో మార్నింగ్ టైంలో వచ్చేటట్టు అయితే మార్నింగ్ టైంలో వచ్చి మొత్తం ఈ 2 కవర్ చేసుకుని వెళ్తే బెటర్. ఇన్ కేసు టైం లేట్ అయిన తర్వాత వచ్చారు అనుకోండి, మళ్ళీ 4:30 వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఢిల్లీ వైపు అయితే వెళ్తున్నాను. వెళ్ళే దారిలో మీకు ఏమైనా టెంపుల్స్ కానీ అలాంటివి ఏమైనా కనిపిస్తే మీకైతే చూపిస్తాను. ఇప్పుడే బృందావనంలో ఉన్న చంద్రోదయం మందిర్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ మందిర్ వచ్చేసి ప్రజెంట్ అయితే కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. 2027 డిసెంబర్ నాటికి కంప్లీట్ అయిద్దని అయితే ఉంది. ఈ మందిర్ ఏదైతే ఉందో ప్రపంచంలోనే అతిపెద్ద మందిర్గా దీన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి అయితే ప్లాన్ చేసుకున్నారు. ఏదైతే టెంపుల్ ఉన్న ఏరియా ఏదైతే ఉందో ఆ టెంపుల్ ఉన్న ఏరియాని 8 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. దాదాపు 70 అంతస్తుల ఎత్తులో అయితే ఉంటుంది. ప్రపంచంలోనే అతి ఎత్తైంది. 70 అంతస్తుల ఎత్తు, 210 మీటర్ల హై అన్నమాట. అంటే మీటర్ల ప్రకారం చూసుకున్నా అంత పెద్దది అయితే ప్లాన్ చేశారు. నేను వికీపీడియాలో చూసిన దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ ఏంటంటే దాదాపు 642 ఎకరాల్లో ఈ మొత్తం టెంపుల్ ఉన్న ఏరియా అయితే విస్తరించిందని చెప్పి అయితే ఉంది. ప్రజెంట్ అయితే లోపల మా ఫ్రెండ్ అయితే వెళ్ళాడు, దర్శనం కూడా చేసుకున్నాడు. లోపలైతే కొన్ని వీడియోస్ అయితే చేశాడు, ఆ వీడియోస్ అయితే మీకు పెడుతున్నాను, వాయిస్ లేకుండా అయితే వినండి. మీకు ఏదైతే నేను చెప్పానో ప్రపంచంలోనే అతిపెద్ద టెంపుల్ ఇదే అని చెప్పి, అది వికీపీడియా ఆధారంగా అయితే నేను మీకు చెప్తున్నాను. ప్రపంచంలోనే అతి ఎత్తైన టెంపుల్ అయితే ఇదే ఇది.
ఇన్ కేస్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఇందాక మీకు ఇస్కాన్ టెంపుల్ చూపించాను కదా. ఆ ఇస్కాన్ టెంపుల్ వచ్చేసి మొట్టమొదటి ఇస్కాన్ టెంపుల్ అన్నమాట. ఆ ఇస్కాన్ టెంపుల్ తర్వాత ఉండి మిగతా ఊరుల్లో కానీ సిటీస్లో కానీ ఇస్కాన్ టెంపుల్స్ అనేవి కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇంకా మీరు బృందావనానికి వచ్చేటట్టయితే మెయిన్గా శ్రీకృష్ణ జన్మస్థలం ఒకటి చూసుకోండి. దాని తర్వాత అక్కడ ఇస్కాన్ టెంపుల్ చూసుకున్న తర్వాత ప్రేమ్ మందిర్ చూసుకొని ఇక్కడికి వచ్చి ఈ చంద్రోదయ మందిర్ చూసుకోండి. మీ మొత్తం ఒక లైన్లో అయితే ఉంటాయి. ప్రజెంట్ నేనైతే ఇవన్నీ కంప్లీట్ చేశాను కాబట్టి ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయ్యి ఢిల్లీకి అయితే వెళ్ళిపోతున్నాను. ఢిల్లీకి వెళ్ళి నేను కుదిరితే బండి సర్వీస్కి అయితే ఇస్తాను. ఆ టైం లేకపోతే రూమ్కి అయితే వెళ్ళిపోతాను. రూమ్ తీసుకొని ఏ విషయం మీకైతే అప్డేట్ ఇస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసాము. రూమ్ తీసుకున్నాము. ఈ రూమ్ వచ్చేసి పహర్గంజ్ ఏరియాలో అయితే తీసుకున్నాం. న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గరలో అనమాట. ఈ రూమ్ వచ్చేసి మాకు పర్ డేకి 800 అయితే పడింది. అంటే 1000 రూపీస్ చెప్పారు కానీ 800కే ఇచ్చేసారు రూమ్ అయితే. ఇంకా ఏంటంటే మామూలుగా 2 డేస్ ఉంటామని చెప్పాము. 2 డేస్ కాబట్టి ఇంకా 800, 1600కి అయితే ఇచ్చారు. రూమ్ అంతా చాలా బాగుంది. మేము ఇప్పుడు దాకా దిగినట్లో మంచి రూమ్ ఏదైతే ఉందంటే ఇదే అది. వాష్రూమ్ కానీ మొత్తం రూమ్ కానీ చాలా బాగా నచ్చింది మాకైతే. ప్రెజెంట్ మేమైతే ఈరోజు ఆగ్రాలో ఒక ప్లేస్ కవర్ చేసి తర్వాత మథురా కవర్ చేశాం కదా. మథురా, బృందావనం ఇవన్నీ కవర్ చేశాం కదా. మ్యాక్సిమం మీరు ఆగ్రా వచ్చినట్టయితే కన్ఫామ్గా 1 డే ప్రోగ్రామ్ పెట్టుకోండి. ఆగ్రాలో తాజ్మహల్ కానీ, ఆగ్రా ఫోర్ట్ కానీ, ఇత్నాదుల్ దౌలా కానీ, తుంబా అక్బర్ కానీ, ఫతేపూర్ సిక్రీ ఇవన్నీ 1 డేలో కవర్ అయిపోతాయి. నెక్స్ట్ డే ఏంటంటే ఆ మథురా, బృందావన్ ఇవన్నీ పెట్టుకోండి. ఆగ్రా నుండి మథురా వచ్చేసి 60 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇవన్నీ కవర్ చేసుకుంటే మీకు నెక్స్ట్ డే 2 డేస్ అయితే సరిపోద్ది ఆగ్రా మొత్తం. ప్రజెంట్ నేనైతే వచ్చేటప్పుడు మీకు బండి సర్వీస్కి ఇస్తాను కదా. బండి అయితే సర్వీస్కి ఇచ్చాను. సర్వీస్కి అయితే వెళ్ళినప్పుడు బండి అయితే చెక్ చేసి ఇంజన్లో నాయిస్ వస్తుంది, ప్రాబ్లం ఉందని అయితే చెప్పారు. ఆ ప్రాబ్లము చెక్ చేయాలంటే రేపు మార్నింగ్ రండి. మార్నింగ్ వస్తే మీకు బండిలో చిన్న ప్రాబ్లం అయితే 2 డేస్లో అది ఇచ్చేస్తాం రిపేర్ చేసి. అది పెద్ద ప్రాబ్లం అయ్యి ఆ స్పేర్ పార్ట్ తెప్పియాలంటే వారం పట్టొచ్చు అన్నారు. ఇన్ కేస్ 2 డేస్ పట్టిద్ది అన్నారు అనుకోండి, ఈ లోకల్ ప్లేసెస్ అన్ని కవర్ చేసి మీకైతే అప్డేట్ ఇస్తాను, ఈ ఢిల్లీ సరౌండింగ్ ప్లేసెస్. ఇన్ కేస్ వారం పట్టిద్దంటే ఏంటంటే దానికి సంబంధించిన వేరే ఇంకా ఆలోచించుకొని మీకైతే అప్డేట్ ఇస్తాను. ప్రజెంట్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్ అనేది రేపు వచ్చింది కదా, రేపు బండికి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే మీకు ఇస్తాను. అప్డేట్ ఇచ్చి రేపు ఇన్ కేస్ బండి రిపేర్ కంప్లీట్ అయ్యిద్దంటే దాని గురించి మీకైతే అప్డేట్ ఇస్తాను. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.